ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ బిగినర్స్. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్. ఓకే, ఎక్స్క్రీషన్ అంటే కానీ నైట్రోజినస్ వేస్ట్ అనేది మన బాడీలో స్టోర్ అవుతుంది కదా, ఆ నైట్రోజినస్ వేస్ట్ని రిమూవ్ చేయడాన్ని మనం ఎక్స్క్రీషన్ అని చెప్తామన్నమాట. ఈ ఎక్స్క్రీషన్ అనేది, ఆ నైట్రోజినస్ వేస్ట్ అనేది ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే త్రూ కిడ్నీస్, త్రూ స్కిన్ అండ్ త్రూ లంగ్స్. ఓకే, కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్ జరుగుతుంది, అండ్ లంగ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది, ఇది కూడా వేస్ట్ ప్రోడక్టే కదా, సో ఇది కూడా లంగ్స్ ద్వారా మనకు రిమూవ్ అవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కిన్ ద్వారా కూడా మనకు స్వెట్ ద్వారా మనకు వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి బయటకి రిమూవ్ అవుతుంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకవేళ బ్లడ్లో కానీ ఉన్నట్లయితే కానీ దాన్ని మనం రెస్పిరేటరీ అసిడసిస్ అంటాం అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందంటే H+ అయాన్ కూడా ఎక్కువ ఉంటుంది, సో ఆ కండిషనే మనం రెస్పిరేటరీ అసిడసిస్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, నైట్రోజనస్ వేస్ట్ అనేది రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి? త్రూ మనం స్కిన్ ద్వారా, లంగ్స్ ద్వారా అండ్ కిడ్నీస్ ద్వారా అన్న చేయొచ్చు. ఓకే, కిడ్నీ ద్వారా మనం ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్, అండ్ లంగ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్, అండ్ స్కిన్ ద్వారా వచ్చేసి మనకు స్వెట్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ యూరియా అనేది ఫస్ట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్స్క్రీషన్ అంటే కానీ మనకి యూరిన్ అనేది ఫామ్ కావాలి. సో ఈ యూరియా అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ లివర్లో హెపాటిక్ లోబ్స్ ఉంటాయి. ఆ హెపాటిక్ లోబ్స్లో హెపటోసిస్ట్ అనేవి ఉంటాయి. హెపటోసిస్ట్ వచ్చేసి ఒకటి బైల్ అండ్ నెక్స్ట్ యూరియా అనేది ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ యూరియా అనేది హెపాటిక్ వీన్ ద్వారా పాస్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే, హెపటోసిస్ట్ నుంచి యూరియా అనేది ఫామ్ అవుతుంది త్రూ ఆర్నిథిన్ సైకిల్ ఆర్ క్రెబ్స్ హ్యాన్స్లిట్ సైకిల్. ఓకే, యూరియా అనేది నెక్స్ట్ హెపాటిక్ వీన్కి వెళ్తుంది. హెపాటిక్ వీన్ నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవాకి వెళ్తుంది. ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియం టు రైట్ వెంట్రికల్ టు పల్మనరీ ఆర్టరీ టు లంగ్స్, అండ్ లంగ్స్ నుంచి పల్మనరీ వీన్ నుంచి లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అరోటా, అండ్ నెక్స్ట్ అరోటా నుంచి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్లస్ యూరియా అనేది పాస్ ఆన్ అవుతుంది అనమాట టు రీనల్ ఆర్టరీ టు కిడ్నీ నుంచి మళ్ళీ మనకు బయటకి యూరియా అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ రీనల్ వీన్ ఉంటుంది కదా, రీనల్ వీన్లో మనకు ఫిల్టర్డ్ బ్లడ్ అనేది ఉంటుంది. రీనల్ వీన్లో యూరియా అనేది ఇంకా వేస్ట్ ప్రొడక్ట్స్ బయటకు వచ్చేసింది. రీనల్ వీన్లో మనకి ఫిల్టర్డ్ బ్లడ్ మాత్రమే ఉంటుంది అనమాట. అక్కడ యూరియా అనేది ఉంటుంది, ఇంకా బయటకు వచ్చేస్తే మనకు యూరియా ఇక్కడ ఉండదు కదా, సో ఫిల్టర్డ్ బ్లడ్లో మనకు యూరియా ఉండదు అనమాట రీనల్ వీన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్ నుంచి ఓకే, నెక్స్ట్ అనేది ఈ యూరియా అనేది ఇంకా ఎలా ఫామ్ అవుతుందంటే కానీ యూరియా అనేది NH3 ప్రోటీన్స్ నుంచే కదా మనకు అమోనియా అనేది వచ్చేది. సో NH3 నుంచి యూరియా అనేది సింథసిస్ అవుతుంది అనమాట. అమోనియా అనేది చాలా టాక్సిక్ అనమాట. అమోనియాని మనము రిమూవ్ చేయాలంటే చాలా వాటర్ కావాలి. సో అమోనియాని యూరియాగా అమోనియా అనేది యూరియాగా మారుతుంది 3 ATPని యూస్ చేసుకొని. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ప్రోటీన్స్ అనేటివి ప్రోటియోలైసిస్ ద్వారా మనకు అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అమైనో యాసిడ్స్ ట్రాన్స్అమైనేషన్ జరిగి గ్లూటామేట్ జరుగుతుంది. గ్లూటామేట్ నుంచి NH2 ఫామ్ అవుతుంది. NH2 నుంచి యూరియా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి యూరియా అనేది ఫామ్ అయింది. ఆ యూరియా అనేది ఎలా మళ్ళీ ఎక్స్క్రీట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. యూరియా అనేది మనకు ఫస్ట్ ఫార్మేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ NH2 అనేది ఇంకొక పాత్ అనమాట. గ్లూటామిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ గ్లూటామేట్ ద్వారా యూరియా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ NH2 నుంచి గ్లూటామేట్ ద్వారా NH2 ఫామ్ అవుతుంది. NH2 నుంచి యూరియా, ఇది పాత్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ NH2 నుంచి గ్లూటామిన్ ఫామ్ అవుతుంది. గ్లూటామిన్ నుంచి గ్లూటామేట్, అండ్ గ్లూటామేట్ నుంచి NH4 అనేది ఫామ్ అవుతుంది. NH4 నుంచి 2-ఆక్సోగ్లూటారేట్ ప్లస్ NH4 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఒక పాత్వే, ఇది మనకేం అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రోటీన్స్ నుంచి ప్రోటియోలైసిస్ ద్వారా అమైనో యాసిడ్స్ ఫామ్ అయ్యి, అమైనో యాసిడ్స్ నుంచి గ్లూటామేట్ ఫామ్ అయ్యి, గ్లూటామేట్ నుంచి NH2 ఫామ్ అయ్యి, NH2 నుంచి యూరియా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ NH4కి ఎనర్జీ తక్కువ ఉంటుంది. అంటే మనం ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం లేదు, NH4కి మనం తక్కువ ఎనర్జీ ఏం తీసుకోదు. సో ఎనర్జీ ఈజ్ లెస్, హ్యూజ్ వాటర్ కావాలా. అమోనియేటెడ్ యానిమల్స్ ఏవేవంటే ఆక్వాటిక్ అనిమల్స్ NH3 ఫామ్ చేస్తాయి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆక్వాటిక్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అమోనియా
ఎక్స్క్రిషన్ ఏ విధంగా చూపిస్తాయంటే అమోనియేటెడ్ ఎక్స్క్రిషన్ అనేది చూపిస్తాయి. కానీ ల్యాండ్ మీద బతికే ఆర్గానిజమ్స్లో హ్యూజ్ వాటర్ అంటే మనకు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్తో కలిపితే డిఫరెన్స్ చూస్తే కానీ వాటర్ అనేది ఓషియన్స్లోనా లేకుంటే నెక్స్ట్ రివర్స్లో అన్నా కూడా ఎక్కువ ఉంటుంది, మన బాడీలో తక్కువ ఉంటుంది. ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, ల్యాండ్లో టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్లో వాటర్ అనేది దీంతో పోలిస్తే తక్కువ ఉంటుంది. సో మనకు ఎనర్జీ అనేది ఎక్కువ కావాలా, సో అమోనియా అనేది యూరియాగా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూరిక్ యాసిడ్ కొన్ని ఆర్గానిజం కొన్ని ఎక్స్క్రిషన్స్ చూపిస్తాయి. ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అమోనియోటెలిక్ చూపిస్తాయి, ల్యాండ్ యూరియోటెలిక్, యూరికోటెలిక్. అండ్ నెక్స్ట్ యూరిక్ యాసిడ్ చూపించే వచ్చేసి రెప్టైల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్. ఓకే, ఒకవేళ ఆక్వాటిక్ రెప్టైల్స్ ఉంటే అవి అమోనోటెలిక్, ఇది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ స్కార్పియన్స్, స్పైడర్స్ వచ్చేసి గ్వానిన్ ద్వారా ఎక్స్క్రిషన్ అనేది చూపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనము పొరిఫెరా వచ్చేసి సర్ఫేస్ ఆఫ్ ద ఎలా అంటే కానీ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ద్వారా ఎక్స్క్రిషన్ అనేది చూపిస్తాయి. ఎగ్జాంపుల్ సైకాన్ అండ్ ల్యూకాన్. అండ్ నెక్స్ట్ ప్రోటోజాన్ వచ్చేసి కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అమీబా వచ్చేసి అమెనోటోలిక్ అండ్ పారామిషియం ఆస్మోరెగ్యులేషన్ ద్వారా ఈ యొక్క వేస్ట్ ప్రోడక్ట్ని రిమూవ్ చేస్తాయి. నెక్స్ట్ సీలెంటరేటాలో సర్ఫేస్ ద్వారా మనకు ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ హైడ్రా. ప్లాటీ హెల్మెంతిస్లో వచ్చేసి ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి, దాన్ని సొల్నోసైట్స్ అంటాము. ఇవి వచ్చేసి ప్రోటోనెఫ్రిడియన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ టీనియా అండ్ ఫ్యాసియోలా అండ్ ప్లనేరియా. అండ్ నెక్స్ట్ నెమటోడాలో హెచ్ షేప్డ్ సెల్స్ ఉంటాయి, ఆ హెచ్ షేప్డ్ సెల్స్ రినేట్ సెల్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఆస్కారీస్. అనలిడా వచ్చేసి నెఫ్రిడియల్ సిస్టమ్ ఉంటుంది, వేరియస్ టైప్స్ ఆఫ్ నెఫ్రిడియల్ సిస్టమ్ ఉంటుంది అనలిడాలో. ఎగ్జాంపుల్ పెరిటిమా, అర్త్వామ్. ఓకే, ఇది మనకు కింగ్డమ్ అనిమేలియాలో ఉన్న ఆర్గానిజం యొక్క ఎక్స్క్రిషన్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ చూసినట్లయితే కానీ ఆర్థ్రోపోడాలో మనకు క్లాసెస్ ఇన్సెక్టా, క్రస్టేసి అండ్ అరాక్నిడా ఉంది కదా. ఇన్సెక్టా వచ్చేసి మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్. ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఆర్గాన్స్ ఏవేవంటే కానీ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, నెఫ్రోసైట్స్. అండ్ నెక్స్ట్ యూరికోస్ గ్లాండ్ అనేది ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ని సెక్రెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్రస్టేషియన్స్లో యాంటీనరీ గ్లాండ్ ఉంటుంది, హెపటో ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్సెక్టాకి పెరిప్లానెటా, హౌస్ ఫ్లాన్, మస్కిటో. అండ్ నెక్స్ట్ క్రస్టేషియన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి పాలిమోన్. అండ్ నెక్స్ట్ అరాక్నిడాలో కోక్సాల్ గ్లాండ్, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ అండ్ హెపటో ప్యాంక్రియాటిక్ అండ్ నెఫ్రోసైట్స్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి, మనకు ఫైలమ్స్లో ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దానికి ఎగ్జాంపుల్స్. ఓకే, మనలో అయితే కిడ్నీస్, నెక్స్ట్ లంగ్స్, స్కిన్ ఉంది. పొరిఫెరాలో ఇలాంటి ఫైలమ్స్లో మన కింగ్డమ్ అనిమేలియాలో ఉన్న ఫైలమ్స్లో ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాని యొక్క ఎగ్జాంపుల్. ఇవి ఎగ్జామ్లో మనకు అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్ అయితే మనం చెప్పినాం కదా, ఇవన్నీ యూరికోటెలిక్. ఓకే, ఇవి యూరికోటెలిక్. యూరిక్ యాసిడ్ని చేస్తే అది యూరికోటెలిక్. యూరియా వస్తే యూరియోటెలిక్ ఆర్గానిజం. యూరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తే యూరికోటెలిక్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. యూరికోటెలిక్ అంటే వేరే, యూరియోటెలిక్ అంటే వేరే, అమోనోటెలిక్ అంటే అమోనియాని ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్గా ఉంటే కానీ దాన్ని అమోనోటెలిక్. మనం చెప్పిన ఫైలమ్స్ అనిలిడా వరకు మనకి అమోనోటెలిక్. అండ్ నెక్స్ట్ ఆర్థ్రోపోడా ఫైలంలో నెక్స్ట్ క్లాసెస్ అనమాట, ఇన్సెక్టా, క్రస్టేసి అండ్ అరాక్నిడా. ఇవి వచ్చేసి ఏ విధంగా ఎక్స్క్రిషన్ చూపిస్తాయి అంటే యూరికోటెలిక్, అంటే యూరిక్ యాసిడ్ ఫామ్ చేస్తాయి. ఇంకా నెక్స్ట్ ఆర్థ్రోపోడా తర్వాత మనకు ఇంకా ఏమున్నాయి, ఎక్హెనోడర్మేటా, హెమికోడెటా, కార్డెట్స్. ఇవన్నీ మనకు యూరియోటెలిక్, అంటే యూరియా అనేది ఫామ్ చేస్తాయి అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే యూరిక్ యాసిడ్, యూరియా అనేది ప్రోటీన్స్ నుంచి ఫామ్ అవుతుంది. యూరిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ ఫ్రమ్ ప్యూరిన్స్ అనమాట. ప్యూరిన్స్ అంటే ఏవేవి, అడినైన్, గ్వానైన్ నుంచి మనకు యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. విటమిన్ సి అనేది, ఇది ఎగ్జాంపుల్ బిట్స్ అనమాట. విటమిన్ సి ఈజ్ ఎక్స్క్రిటెడ్ త్రూ యూరియా ద్వారా మనకు విటమిన్ సి అనేది కూడా ఎక్స్క్రిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కానీ ఇది వాటర్ సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ యూరియాలో 96% మనకు
వాటరే ఉంటుందన్నమాట. ఇంకా 4% ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాని యొక్క మెకానిజం చూసినట్లయితే మనము ఇక్కడ ఇది నెఫ్రిన్. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము కిడ్నీస్ గురించి తెలుసుకోవాలి. మనకు పెయిర్డ్ కిడ్నీస్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ అనేది కొంచెం పైకి ఉంటుంది అనమాట. లెఫ్ట్ వన్ పైకి ఉంటుంది అండ్ రైట్ వన్ కొంచెం కిందకు ఉంటుంది. నేను ఇక్కడ రెండు ఈక్వల్గా రాశాను, కానీ లెఫ్ట్ వన్ పైకి ఉంటుంది అండ్ రైట్ వన్ కొంచెం కిందకు ఉంటుంది అనమాట. ఎందుకు కిందకు ఉంటుందంటే కానీ రైట్ కిడ్నీ పైన లివర్ ఉంటుంది, సో ఇది కొంచెం కిందకు ఉంటుంది అనమాట. పెయిర్ కిడ్నీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ దీన్ని యురేటర్స్ అంటాం అనమాట. దీన్ని యురేత్రా. ఇది మేల్ అండ్ ఫీమేల్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. యురేత్రా వచ్చి ఫీమేల్స్లో ఓన్లీ యూరిన్ అండ్ నెక్స్ట్ మేల్స్లో వచ్చేసి యురేనోజెనిటల్ డక్ట్ కూడా అదే, నెక్స్ట్ యూరిన్ కూడా అదే అనమాట, బోత్ ప్యాసేజ్. ఓకే, నెక్స్ట్ యురేటర్స్ వచ్చేసి ఓన్లీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అనమాట. యురేత్రా వచ్చేసి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసాం. యురేత్రా అంటే ఏంది, యురేటర్ అంటే ఏమి. యురేటర్స్ రెండు ఉంటాయి, యురేత్రా ఒకటే ఉంటుంది. సో యురేటర్స్ అనేది ఓన్లీ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అండ్ యురేత్రా ఈజ్ ఏ స్టోరేజ్ ఆఫ్ యూరిన్. ఇది గుర్తుపెట్టుకోవాలా. యూరినరీ బ్లాడర్ ఇక్కడ కూడా స్టోరేజ్ అనమాట. ఇక్కడ మనకు మజల్ ఉంటుందన్నమాట యూరినరీ బ్లాడర్లో. ఆ మజల్ పేరు ఏదంటే ఆ మజల్ పేరు అంటే ఏంటంటే కానీ డెస్ట్రోజర్ మజల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు యూరిన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఎపిథీలియం ఏదంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఇక్కడ యూరినరీ బ్లాడర్ అంతా ట్రాన్సిషనల్ ఎపిథీలియంతో ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ యురేటర్స్ అనేది వైటిష్ క్యారీ యూరిన్. ఓకే, అండ్ నెక్స్ట్ కిడ్నీ పైన మనకు అడ్రినల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ గ్లాండ్ అని కూడా అంటాము, దాన్ని సూప్రా రీనల్ గ్లాండ్ అని కూడా అంటాం అనమాట. ఈ కిడ్నీస్ అనేటివి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయంటే కానీ మనకు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు థొరాసిక్ రీజియన్లో 12th వర్టిబ్రా, థొరాసిక్ 12th అండ్ లుంబార్ 3rd వర్టిబ్రాలో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే కానీ ఇక్కడ ప్రొటెక్షన్ ఏంటంటే కానీ ఫ్లోటింగ్ రిప్స్ అనమాట. ఈ కిడ్నీస్కి ప్రొటెక్షన్ ఏంటంటే కానీ ఫ్లోటింగ్ రిప్స్. అండ్ నెక్స్ట్ కిడ్నీస్కి ఒక అంటే అవుటర్ ఏదో ఒక సైడ్ మాత్రమే మనకు కవరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కవరింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెట్రోపెరిటోనియల్ అంటాం అనమాట. రెట్రోపెరిటోనియల్ అంటాం. ఒక సైడ్ మాత్రమే మనకు కవరింగ్ ఉంటే దాన్ని రెట్రోపెరిటోనియల్ అంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ డీటెయిల్ స్ట్రక్చర్ కిడ్నీని మనం లాంగిట్యూడినల్ సెక్షన్ చూసినట్లయితే కానీ మనకు ఇలాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక కిడ్నీని మనం లాంగిట్యూడినల్ సెక్షన్ తీసి చూసినట్లయితే మనకు ఇక్కడ రీనల్ ఆర్టరీ అనేది ఫస్ట్ ఇది ఒక బీన్ షేప్ స్ట్రక్చర్. దీన్ని మనం డివైడ్ చేస్తాం. ఇది వచ్చేసి మెంబ్రెయిన్ అనమాట. అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫైబ్రస్ కోట్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ అడిపోజ్ వచ్చేసి ఫ్యాట్తో స్టోర్. అడిపోజ్ టిష్యూ అనేది ఫ్యాట్ కదా, అక్కడ ఫ్యాట్ అనేది డిపాజిషన్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ అనేది షాక్ అబ్జార్బర్ అనమాట. ఏదైనా షాక్స్ అనేది కిడ్నీకి జరిగినప్పుడు ఈ ఫ్యాట్ ఉండడం వల్ల అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డివైడ్ చేస్తున్నాం, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఇదంతా ఏమంటామంటే కార్టెక్స్ అంటాం. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని మనం మెడుల్లా అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని మెడుల్లా అంటాం. ఓకే, కార్టెక్స్లో మెడుల్లాలో మనకు ఏవేవి పార్ట్స్ ఉంటాయనేది చూద్దాం. ఓకే, మెడుల్లా అండ్ కార్టెక్స్లో ఇలాంటి షేప్స్ ఉంటాయి. దీన్ని మనం రీనల్ పిరమిడ్స్ అంటాం ఆర్ మెడుల్లరీ పిరమిడ్స్ అంటాం అనమాట. కార్టెక్స్లో కొంచెం ఉంటుంది, మెడుల్లాలో కొంచెం ఉంటుంది అనమాట ఈ రీనల్ పిరమిడ్స్. ఇందులోనే మనకు నెఫ్రాన్స్ ఉంటాయన్నమాట. ఒక్క కిడ్నీలో మనకు 1 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెఫ్రాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ రీనల్ ఆర్టరీస్. ఎప్పుడే కానీ ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ వీన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ అండ్ పల్మనరీ వీన్. పల్మనరీ ఆర్టరీ అనేది మనకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. పల్మనరీ వీన్ వచ్చేసి మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. ఇది హార్ట్లో. ఓకే, మనం ఇది హార్ట్లో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము.
ఓకే. అండ్ నెక్స్ట్ మెడుల్లాలో మనకు ఇలాంటి షేప్స్ ఉన్నాయన్నమాట. ఒక పిరమిడ్కి, ఒక రీనల్ పిరమిడ్కి ఇంకొక రీనల్ పిరమిడ్కి మధ్యలో యూ షేప్ ఉంది కదా, దాన్ని మనం ఏమంటామంటే కాలమ్ ఆఫ్ బెర్తిని అంటామన్నమాట. ఏమంటాము? కాలమ్ ఆఫ్ బెర్తిని, యూ షేప్. ఈ ఇన్వాజినేషన్, కార్టెక్స్ ఇన్వాజినేషన్ ఇంటూ మెడుల్లా. ఇలా కార్టెక్స్ అనేది ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు ఏమవుతుందంటే కానీ ఇన్వాజినేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్వాజినేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ కార్టెక్స్ రీజియన్ నుంచి కొన్ని ఇన్వాజినేషన్స్ ఇంటూ మెడుల్లా రీజియన్ని చూపిస్తుంది. ఇక్కడ కాలమ్ ఆఫ్ బెర్తనీ, ఇక్కడ యూ షేప్ ఉంది కదా, ఒక పిరమిడ్కి ఇంకొక పిరమిడ్స్కి మధ్యలో ఈ కాలమ్ ఆఫ్ బెర్తనీ ఉంది కదా, ఈ కాలమ్ ఆఫ్ బెర్తనీలో ఇలాంటి షేప్స్ ఉంటాయన్నమాట. అంటే కార్టెక్స్ నుంచి మెడుల్లాకి ఇది ఇలా స్ట్రక్చర్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ రీనల్ పెల్విస్ అంటే కానీ ఇక్కడ మనకు అంటే అన్ని ఆర్టరీ వీన్ నెక్స్ట్ యూరిన్ అంతా ఒక చోట నుంచి అరైజ్ అయిన ప్లేస్ని మనం రీనల్ పెల్విస్ అంటాం అనమాట. ఈ రీనల్ పెల్విస్ వచ్చేసి ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఎక్కడెక్కడ? ఈ యొక్క రీనల్ పెల్విస్లోను, నెక్స్ట్ యూరినరీ బ్లాడర్లో. అండ్ నెక్స్ట్ హిలం అనేది ఒక నాచ్ అనమాట. 3 ఒకే దగ్గర నుంచి వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు ఒక నాక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఒక నొక్కు లాగా, దాన్ని మనం హిలం అంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క రీనల్ పెల్విస్లో మనకు ఇలాంటి యూ షేప్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ పెద్దగా ఉన్న యూ షేప్ని వచ్చేసి కాలమ్ ఆఫ్ బెర్తిని అంటాం. ఇట్ ఈస్ ఏ ఇన్వాజినేషన్ బిట్వీన్ కార్టెక్స్ అండ్ మెడుల్లా. అండ్ ఇక్కడ చిన్నగా ఉన్నదాన్ని మనం క్యాలిక్స్ అంటాం. ఇట్ కలెక్ట్స్ యూరిన్ అనమాట. ఓకే, ఇది మెయిన్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, కిడ్నీ గురించి ఏం జరుగుతుంది అందులో అనమాట అని మనం చెప్పడం. నెక్స్ట్ ఒక నెఫ్రాన్ని మనం చూసినట్లయితే కానీ, నెఫ్రాన్లో ఏం జరుగుతుందని చూసినట్లయితే మనము ఇలా ఇప్పుడు మెయిన్ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ చూస్తాం. నెఫ్రాన్ వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ అవుతుంది, మాల్ఫిజియన్ కార్పల్స్ అండ్ ట్యూబ్యూల్. మాల్ఫిజియన్ కార్పల్స్లో మనకు బోమన్స్ క్యాప్సిల్ అండ్ గ్లోమెరులస్ అనేవి ఉంటాయి. ఇది మాల్ఫిజియన్ ట్యూబ్యూల్ అంటే ఓన్లీ ఇది ఇలా కప్ షేప్ ఉంది కదా, ఈ కప్ షేప్ ఉన్నదాన్ని మాత్రమే మనము ఏమంటామంటే కానీ మాల్ఫిజియన్ కార్పసల్స్ అంటాం. ఇది బౌమన్స్ క్యాప్యూల్. ఎఫరెంట్ ఆర్టీరియల్ అంటే కానీ వచ్చేదన్నమాట, అవుట్ సైడ్ నుంచి ఇట్లా ఆక్సిజన్ని తెచ్చేది. అండ్ నెక్స్ట్ ఎఫరెంట్ అంటే అవుట్ సైడ్ ఎగ్జిట్ అనమాట, అవుట్ సైడ్, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్. ఇది లోపలికి వస్తుంది, ఇది బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఎఫరెంట్ అంటే అవుట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది బౌమన్స్ క్యాప్సూల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 కలిసి ఫామ్ అయ్యి ఒక నెట్వర్క్ లా ఫామ్ అవుతుంది, దాన్ని మనం గ్లోమరులస్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇది పీసీటీ డీసీటీ అండ్ గ్లోమరులస్ అండ్ బౌమన్స్ క్యాప్సూల్ ఇవన్నీ కార్టెక్స్ రీజియన్లో ఉంటాయి. మెడుల్లా రీజియన్లో మనకు లూప్ ఆఫ్ హెన్లీ, అసెండింగ్ లింబ్, డిసెండింగ్ లింబ్ అండ్ నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్స్ ఇవన్నీ మెడుల్లా రీజియన్లో ఉంటుందన్నమాట. ఈ చాప్టర్ అంతా ఊరికే ఒక రివిజన్ లాగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ ఎన్సీఆర్టీ అంతా చదివి అన్నీ వినింటారో వాళ్ళకి ఒక రివిజన్ లాగా ఉంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ లేకుంటే కానీ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైతే కానీ అర్థం కాదనమాట. బ్రీఫ్గా ఒకసారి ఎన్సీఆర్టీ చదివి ఇంకొక వేరే లెక్చర్స్ని చూసిన తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిసెండింగ్ లింబ్. ఓకే, దీన్ని మనం పీసీటీ అంటాము. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం డిసెండింగ్ లింబ్ అంటాం. అంటే ఇలా వస్తుంది కాబట్టి డిసెండింగ్ లింబ్, ఇలా పైనకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ లింబ్, దీన్ని డీసీటీ. అండ్ నెక్స్ట్ ఇది కలెక్టింగ్ డక్ట్. ఓకే, ఇది నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి మనకు ఒక స్ట్రక్చర్ అనేది దీన్ని యూపిన్ అంటాం. యూ ఉంది కదా, దీన్ని యూపిన్. ఇక్కడ నుంచి ఇలా వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే వ్యాసారెక్టా అంటాం అనమాట, వ్యాసారెక్టా. ఓకే, డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్. ఓకే, ఇది వచ్చేసి డిసెండింగ్, ఇది అసెండింగ్. ఇది ఆపోజిట్, వ్యాసారెక్టాకి ఇది ఆపోజిట్ అనమాట. ఇక్కడ డిసెండింగ్ లింబ్ ఉంటే కానీ దీన్ని అసెండింగ్ లింబ్ అవుతుంది, ఇక్కడ అసెండింగ్ లింబ్ ఉంటే కానీ ఇది డిసెండింగ్ లింబ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే కానీ కాంకరెంట్ ఫ్లో అని అంటాం అనమాట. ఇక్కడ చెప్తామన్నమాట. కాంకరెంట్ ఫ్లో అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా డౌన్వర్డ్స్ వస్తుంది. ఇది డిసెండింగ్ లింబ్, ఇది అసెండింగ్ లింబ్. ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ లింబ్, నెక్స్ట్ డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్, డిసెండింగ్ లింబ్ అండ్ నెక్స్ట్ డిసెండింగ్ లింబ్ ఇలా వస్తుంది కదా. అసెండింగ్, డిసెండింగ్, అసెండింగ్, డిసెండింగ్, నెక్స్ట్ డిసెండింగ్ ఇలా ఉంటుంది కదా.
దీన్ని మనం ఏమంటారంటే కాంకరెంట్ ఫ్లో అంటాం అనమాట. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కాంకరెంట్ ఫ్లో అని చెప్తాం. ఓకే, ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ ఇది స్ట్రక్చర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దాని యొక్క ఒక్కొక్క పార్ట్ ఏవే ఫంక్షన్ అనేది చూద్దాం. ఓకే, బౌమన్స్ క్యాప్సిల్ అంటే ఓన్లీ ఇలా బౌమన్స్ క్యాప్సిల్ అనేది 2 టైప్స్ ఉంటుంది అనమాట. విసరాల్ లేయర్ ఉంటుంది, దీన్ని విసరాల్ లేయర్ అంటాం, దీన్ని పెరైటల్ లేయర్ అంటాం. విసరాల్ లేయర్లో పోడోసైట్స్ అనేవి ఉంటాయి. హోల్డ్ గ్లామరులస్ క్యాపిలరీస్, ఇక్కడ గ్లామరులస్ క్యాపిలరీస్ అంటే ఎఫరెంట్ రెండు కలిపి నెట్వర్క్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ పెరైటల్ లేయర్ వచ్చేసి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంతో ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పీసీటీ వచ్చేసి ఫంక్షన్ ఏమంటే కానీ మ్యాక్సిమం రీఅబ్జార్ప్షన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ అంతా ఏంటంటే కానీ మనకు వాటరే డైరెక్ట్గా రాదు, బ్లడ్లో బ్లడ్ అనేది ఇక్కడ ప్యాసేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్యాసేజ్ అయిన బ్లడ్ రీఅబ్జార్ప్షన్ జరిగి నెక్స్ట్ మనకు యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు పీసీటీ ఈజ్ మేడప్ ఆఫ్ బ్రష్ బోర్డర్డ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఇట్ ఈస్ ఫర్ మ్యాక్సిమం రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్రిచ్ డిసెండింగ్ లింబ్లో ఏం జరుగుతుంది, అసెండింగ్ లింబ్లో ఏం జరుగుతుంది. డిసెండింగ్ లింబ్లో మనకు పర్మియబుల్ టు వాటర్ అంటే కానీ వాటర్ని ఎగ్జిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ డిసెండింగ్ లింబ్లో మనకు వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ అంతా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఈ బ్లడ్లో ఉన్న వాటర్ అంతా మనకు అవుట్ సైడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అసెండింగ్ లింబ్లో ఏమవుతుందంటే కానీ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇక్కడ మనకు ఎలక్ట్రోలైట్స్ అనేటివి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే వాటర్, ఇక్కడైతే ఎలక్ట్రోలైట్స్. ఎలా వస్తాయంటే ఆక్వాపోరిన్ ఛానల్స్ ఉంటాయి, ఇక్కడ ఏముంటాయంటే కానీ అయాన్ ఛానల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కిడ్నీ. మనకు అనిమల్ కింగ్డమ్లో మెటానెఫ్రిక్ అనే పదం మనం వినింటాము. అంటే కిడ్నీ విత్ లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ కాల్డ్ మెటానెఫ్రిక్. కొన్ని ఆర్గానిజమ్స్ మనకు పీసీటీ బౌమన్స్ క్యాప్సిల్ మాత్రమే ఉండొచ్చు, కానీ కిడ్నీ ఉండి లూప్ ఆఫ్ హెన్లీ ఉంటే కానీ దాన్ని మనం మెటానెఫ్రిక్ అంటాం అనమాట. నెక్స్ట్ డీసీటీ చూసినట్లయితే కానీ ఇది డీసీటీ చూసినట్లయితే దీన్ని మనం కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అండ్ ఫ్యాసిలిటేటెడ్ రీఅబ్జార్ప్షన్ రెండు జరుగుతాయి అనమాట. కండిషనల్ అండ్ ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ అండ్ కలెక్టింగ్ డక్ట్స్లో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ మాత్రమే జరుగుతుందన్నమాట. ఈ డీసీటీలో మనకు హార్మోన్స్ ఏవేవి హెల్ప్ చేస్తాయంటే ఏడీహెచ్ అండ్ ఆల్డోస్టిరాన్. ఇందులో ఏడీహెచ్ మాత్రమే, కండక్టింగ్ డక్ట్లో ఏడీహెచ్ మాత్రమే, దీంట్లో ఏడీహెచ్ ప్లస్ ఆల్డోస్టిరాన్ రెండు ఇక్కడ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవి రెండు ఉండడం వల్ల మనకు రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుందన్నమాట. రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏడీహెచ్ ఉండడం వల్ల మనకు రీఅబ్జార్ప్షన్, ఇక్కడ కూడా రీఅబ్జార్ప్షన్. ఇది వచ్చేసి కండిషనల్ రీఅబ్జార్ప్షన్, ఇది వచ్చేసి కండిషనల్ అండ్ ఫ్యాకల్టేటివ్, ఇది వచ్చి కండిషనల్ రీఅబ్జార్ప్షన్. ఓకే, ఒక మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఎలా మనకు యూరిన్ అనేది ఫార్మ్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఫస్ట్ గ్లామరులస్ ఫిల్ట్రేషన్. మనం దీనికి ఎగ్జాంపుల్ మనము కాఫీ అనేది మనము కాఫీ తయారు చేసినప్పుడు ఆ యొక్క మనం ఫిల్ట్రేట్ని అంతా మనము కిందకి ఇచ్చేసాం, పైన ఉన్న సాలిడ్ స్టేట్ని అలానే పెట్టేసాం. సో ఫిల్ట్రేట్ అయిన దీన్ని మనం కింద ఉన్న దాన్ని ఆ యొక్క కాఫీని మనము ఫిల్ట్రేట్ అనుకోవచ్చు. ఆ ఫిల్ట్రేట్ అనేది మళ్ళీ రీఅబ్జార్బ్ అవుతుంది అనమాట. రీఅబ్జార్బ్ అంటే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. గ్లామరులస్ ఫిల్ట్రేషన్లో ఏం జరుగుతుంది, అంతా సాలిడ్ సబ్స్టెన్సెస్ అంతా గ్లామరులస్ ఫిల్ట్రేషన్లో మనకు ఫస్ట్ అంతా సాలిడ్ స్టేట్స్ అంతా ఫస్ట్ ఫిల్టరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమన్నా సబ్స్టెన్సెస్ ఉంటే అప్పుడు రీఅబ్జర్వ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సెక్రేషన్ అనేది జరుగుతుంది, నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ 3-4 స్టెప్స్ అనమాట. ఫస్ట్ గ్లామరులస్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులర్ సెక్రేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్. ఓకే, ఇది మనకు ఇక్కడ మనం మెకానిజం చూసినట్లయితే కానీ అల్ట్రా ఫిల్ట్రేషన్లో మనం చెప్పాం కదా, ఈ యొక్క బౌమాన్స్ క్యాప్సిల్లో మనకు పోడోసైట్స్ అనేది ఉంటాయన్నమాట. బ్రష్ బోర్డర్ ఎపిథీలియం ఉంటుందండి. ఇది బ్రష్ బోర్డర్ ఎపిథీలియం. ఇక్కడ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, దానిపైన మనకు గ్లామరులస్ క్యాప్సిల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లామరులస్ క్యాప్సిల్లో మనకు ఫెనిస్ట్రా, ఈ యొక్క స్పేసెస్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఫెనిస్ట్రా అంటాము. ఈ ఫెనిస్ట్రా ద్వారా మనకు ఫిల్ట్రేట్ అనేది ఈ బౌమాన్స్ క్యాప్సిల్ లేకొచ్చి పీసీటీ లేకొచ్చి అలానే వెళ్తుంది అనమాట. ఓకే, ఫిల్ట్రేట్లో ఏమేమి ఉండవు అంటే కానీ ప్లాస్మా మైనస్ ప్రోటీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్ట్రేట్ అనమాట.
ప్లాస్మా అండ్ ప్రోటీన్స్ అనేవి ఉండవు, దాన్ని మనం ఫిల్ట్రేట్ అంటాం. ఇందులో ఏవేవి ఉంటాయంటే కానీ వాటర్, ఎలక్ట్రోలైట్, గ్లూకోజ్, నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్, అమైనో యాసిడ్, యూరియా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పీసీటీ వచ్చినట్లయితే బోమాన్స్ క్యాప్సూల్లో ఇలా అయిపోయింది, ఫిల్ట్రేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క గ్లామరులస్ క్యాప్సూల్ నుంచి మనకు ఫిల్ట్రేట్ అనేది వచ్చి ఫిల్ట్రేట్లో ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు. నెక్స్ట్ వాటర్, ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, లాక్టిక్ యాసిడ్, అమైనో యాసిడ్, యూరియా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పీసీటీలో మనకు ఏం జరుగుతుందంటే పీసీటీలో రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుందన్నమాట. చెప్పాం కదా, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఈ ట్యూబ్స్లో మనకు పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్లో రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు 70 to 80% ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ సోడియం, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ యాక్టివ్లీ రీఅబ్జార్బ్. ఇక్కడ మనకు రీఅబ్జార్ప్షన్ యాక్టివ్గా జరుగుతుంది, అంటే ఎనర్జీ అనేది వాడుకొని ఇవి ఏమవుతాయంటే యాక్టివ్గా రీఅబ్జార్బ్ చేస్తాయి. యూరియా అనేది ప్యాసివ్ అనమాట, నో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్స్లో మనకు ఏమవుతుందంటే కానీ ఈ వాటర్ నెక్స్ట్ సోడియం అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. ఇక్కడ పీసీటీలో ఏం అబ్జార్బ్ అవుతుంది, ఇక్కడ ఏం అబ్జార్బ్ అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏవేవి 70 to 80% ఎలక్ట్రోలైట్ అనేటివి రీఅబ్జార్బ్ అవుతాయి. ఇక్కడ మనకు వాటర్, సోడియం అనేది రీఅబ్జార్బ్ అవుతాయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఏవేవి అంటే డీసీటీలో ఉండేది 2 ఉంటాయి, ఏడీహెచ్ అండ్ నెక్స్ట్ ఆల్డోస్టిరాన్. ఇందులో వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది, ఏదంటే ఏడీహెచ్ రెండిట్లో ఉంటుంది, ఒకటి మాత్రం దీంట్లో ఎక్స్ట్రా ఉంటుంది, అదేంటంటే ఆల్డోస్టిరాన్. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్రీషన్ అనేది ఎలా ఉంటుందంటే మనం చెప్పాం కదా, ట్యూబులర్ సెక్రీషన్ అనేది ఆస్మో రెగ్యులేషన్ ద్వారా సెక్రీషన్ అనేది జరుగుతుంది. H+, నెక్స్ట్ NH3 అండ్ N+ అనేటివి ఇందులో సెక్రీషన్ అనేది వెళ్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ మెకానిజం చూసినట్లయితే కానీ ఇప్పుడు మెకానిజంకి వస్తామన్నమాట. ఇక్కడ మనకు ఏమవుతుందంటే కానీ ఈ పీసీటీలో నెక్స్ట్ బ్లడ్లో చూసినట్లయితే బ్లడ్లోను పీసీటీలో మనకు 300 ఉంటుందన్నమాట. అంటే కానీ వాల్యూ చూస్తున్నాము, వాల్యూ అనేది ఇంత సేమ్గా ఉంటుందన్నమాట. పీసీటీలో బ్లడ్కిను పీసీటీలో మనకు వాల్యూస్ అనేది ఐసోటోనిక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటట్లయితే ఇక్కడ చూస్తాం చూడు, పీసీటీకి బ్లడ్కి ఐసోటోనిక్. నెక్స్ట్ డిసెండింగ్ లింబ్లో హైపర్టోనిక్. అంటే కానీ ఇక్కడ సొల్యూట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, సాల్వెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సాల్వెంట్ అంటే వాటర్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే కానీ ఇక్కడ మనం ఏం చెప్పాము, డిసెండింగ్ లింబ్లో ఆక్వాపోరిన్స్ ఉంటాయి. సో ఆక్వాపోరిన్స్ ఉండడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ అసెండింగ్ లింబ్కి వచ్చినట్లయితే కానీ హైపోటోనిక్ అంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ వాటర్ అనేది బయటకు వెళ్ళదు, సొల్యూట్స్. అంటే కానీ ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా, ఏవి మనం ఇక్కడ చెప్పాం కదా, ఎలక్ట్రోలైట్స్, ఈ ఎలక్ట్రోలైట్స్ అనేటివి బయటకు వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇది మనం హైపోటోనిక్ సొల్యూషన్ అని చెప్తామన్నమాట. Na అండ్ Cl- బయటకు వచ్చేస్తుంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ డీసీటీ బ్లడ్లో డీసీటీకిను క్వశ్చన్ మనకి అడగచ్చు, డీసీటీని బ్లడ్లో ఎలాంటి టైప్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది అంటే కానీ హైపోటోనిక్ అనమాట. అంటే బ్లడ్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ 300 అనుకుందాం, బ్లడ్ అనేది కామన్, అది కాన్స్టాంట్ 300 ఉంది. పీసీటీ వచ్చేసరికి అంతే ఉంది, సో ఇది ఐసోటోనిక్. డిసెండింగ్ లింప్ వచ్చేసరికి అది ఎక్కువ అవుతూ ఉంది, 300 కన్నా పైన ఉంటే హైపర్ అంటాము, 300 కన్నా లోపల ఉంటే మనం హైపో అంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో హైపో అన్నప్పుడు ఇక్కడ 300 నుంచి పైనకి రాలేదు, తక్కువ ఉంది కాబట్టి హైపోటోనిక్. డీసీటీలో క్వశ్చన్ అడుగుతారు, డీసీటీ వచ్చినప్పుడు అది హైపో, పీసీటీ వచ్చినప్పుడు అది ఐసో, మళ్ళీ డిసెండింగ్ లూప్ వచ్చినప్పుడు హైపర్, అసెండింగ్ లూప్ వచ్చినప్పుడు హైపో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మెకానిజం అనమాట. ఒకవేళ మనము వాటర్ అనేది ఎక్కువ తాకితే వాటర్ అనేది మనము ఎక్సెస్ తీసుకుంటుంటాం, అప్పుడు ఏ మెకానిజం జరుగుతుంది, వాటర్ అనేది తక్కువ అయితే ఎలాంటి మెకానిజం జరుగుతుంది అని చూస్తాం. వాటర్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ మెకానిజం సేమ్ అనమాట, ఇలా వస్తుంది. పీసీటీ నుంచి మనకు ఈ యొక్క డిసెండింగ్ లింబ్, అసెండింగ్ లింబ్, మళ్ళీ నెక్స్ట్ కలెక్టింగ్ డక్ట్, డీసీటీ ఇలా వచ్చి మనం మెకానిజం చూస్తాం కదా, అప్పుడే ఏమేం జరుగుతుంది అని. పీసీటీలో రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది, నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీస్లో డిసెండింగ్లో ఏం జరుగుతుంది, అసెండింగ్లో ఏం జరుగుతుంది, డీసీటీలో ఏం జరుగుతుంది, ఇవంతా మనం అప్పుడే చూసాం. సో ఇలాంటి మెకానిజం అంతా జరుగుతుంది ఎప్పుడు మనం వాటర్ అనేది ఎక్సెస్ తీసుకున్నప్పుడు. ఇలా బయట కలెక్టింగ్ డక్ట్స్ నుంచి మళ్ళీ యూరేటర్స్ నుంచి యూరేథ్రాకి వెళ్ళి యూరిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడు వాటర్ అనేది మనం ఎక్కువ తీసుకున్నప్పుడు. తక్కువ తీసుకున్నప్పుడు ఈ యొక్క వ్యాసారెక్టా నుంచి మనకు ఇలా వ్యాసారెక్టా నుంచి హైపో, ఇది మనం చెప్పాం కదా
రివర్స్ జరుగుతుంది. దీన్ని మనం కాన్కరెంట్ ఫ్లో అంటాం అనమాట. ఓకే, మనము ఏం లేదు, మనము ఇది చూసినప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ యూరిన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, డైల్యూట్ యూరిన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని గుర్తుపెట్టుకుందాం. ఇదేమంతా మనము ఎక్కువ ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని కాన్కరెంట్ ఫ్లో అంటాం. ఈ యూరియా అనేది 4 times మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ బ్లడ్ ఆస్మోలారిటీ అనమాట. బిట్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏడిహెచ్ అనేది ఆల్డోస్టిరాన్తో కలిపి మనం అప్పుడే చెప్పాం కదా, డీసీటీలో మనకు ఏడిహెచ్ ఆల్డోస్టిరాన్ ఉంటుంది, కలెక్టింగ్ డక్ట్స్లో ఏడిహెచ్ మాత్రమే ఉంటుంది అని మనం అప్పుడే చెప్పాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ H2 అనేది జరుగుతుంది, అంతా మనం అప్పుడే చూసాం. అండ్ మనకు మళ్ళీ కలెక్టింగ్ డక్ట్స్లో పర్మియబుల్ టు యూరియా అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది అనమాట. ఈ పర్మియబుల్ టు యూరియా అంటే కలెక్టింగ్ డక్ట్స్ నుంచి మనకు ఈ యూరియాను నెక్స్ట్ NaCl అనేది ఈ యూరియా ఇక్కడ నుంచి ఇది పర్మియబుల్ టు యూరియా, ఇక్కడ వచ్చేసి పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్, పర్మియబుల్ టు వాటర్. ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ ఇక్కడ యూరియా రెండు ఫామ్ అయ్యి మనకు ఏమి ఫామ్ అవుతుందంటే కానీ అవి రెండు ఫామ్ అయ్యి మనకు ఎలక్ట్రోలైట్, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. చూస్తున్నాను ఎక్కడుందా అని. మేజర్ ఆస్మోలైట్ యూరియా తర్వాత NaCl రెండు కలిసి మేజర్ ఆస్మోలైట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. ఇప్పుడు ఈ కిడ్నీ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుందంటే కానీ ఒకవేళ మనం వాటర్ అనేది తక్కువ తీసుకుంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవుతుంది, ఎక్కువ తీసుకుంటే డైల్యూట్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు డైల్యూట్ యూరిన్ ఫామ్ అవుతుంది. డైల్యూట్ యూరిన్ ఫామ్ అవుతుంది అంటే కానీ అక్కడ వాటర్ అనేది మళ్ళీ రీఅబ్జర్వ్ చేసుకునే అవసరం లేదు. కాన్సన్ట్రేటెడ్ ఉంటే అప్పుడు వాటర్ అనేది తక్కువ మనం తీసుకుంటాం, సో అప్పుడు అబ్జర్వ్ చేసుకునే ఇది ఉంటుంది. డైల్యూట్ అంటే మనం వాటరే తీసుకుంది ఎక్కువ, అప్పుడు కూడా దాన్ని రీఅబ్జర్వ్ చేసుకునే కాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైల్యూట్ యూరిన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాము. సో డైల్యూట్ యూరిన్లో మనకు వాటర్ అనేది రీఅబ్జర్ప్షన్ అనేది జరగదు, ఇందులో ఎక్కువ జరగదు అనమాట. జరుగుతుంది, ఎక్కువ జరగదు. ఇందులో వచ్చేసి చాలా జరుగుతుంది అనమాట, వాటర్ అనేది చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో మనకు ఉన్న హార్మోన్స్ ఏమంటే దాన్ని అంతగా అబ్జర్వ్ చేసుకునే హార్మోన్స్ ఏమంటే RAAS అండ్ ADH, ఇవి రెండు హార్మోన్స్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ANF వచ్చేసి డైల్యూట్ యూరిన్ ఫామ్ చేసే దాంట్లో ఇచ్చేసాయి అనమాట. ప్రివెంట్ డైయూరెసిస్ ఆర్ పాలియూరియా. మనం వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఒకవేళ వాటర్ అనేది లాస్ అయిపోతే మనకు డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. సో డైయూరెసిస్ అంటే మనకు యూరిన్ వెళ్ళే ఒక పరిస్థితి మనం తక్కువ చూస్తామన్నమాట. నెక్స్ట్ ప్రమోట్స్ డైయూరెసిస్ అంటే కానీ మనం ప్రతిసారి మనం యూరిన్కి వెళ్తుంటాం అనమాట. ఎందుకంటే కానీ మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం, అది మన బాడీ నుంచి సెండ్ అంటే బయటికి పంపించేయాలి. సో మనం దీంట్లో ప్రమోట్స్ డైయూరెసిస్, దీంట్లో ప్రివెంట్ డైయూరెసిస్ అండ్ పాలియూరెసిస్ చూస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ANF అనే హార్మోన్ అనేది ఇట్ ఈస్ ఏ వాసోడైలేటర్ అండ్ నెక్స్ట్ స్టాప్ రెనిన్, ADH అండ్ ఆల్డోస్టిరాన్ అనమాట. నెక్స్ట్ ఇట్ డైల్యూట్స్ యూరియా అండ్ నెక్స్ట్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కానీ ఏట్రియల్ నాట్రియూరెటిక్ ఫ్యాక్టర్ అనమాట. ఇది ఎప్పుడు చూస్తామంటే కానీ గ్లామరులస్ ఫిల్ట్రేషన్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రివర్స్ అనమాట, వాసో కన్స్ట్రిక్టర్. ఒక్కొక్క దాని గురించి చూసినట్లయితే కానీ ADH చూస్తాం, దీన్ని యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ ఉన్నప్పుడు. ఎలా రిలీజ్ అవుతుంది అని అంటే కానీ ఎప్పుడైతే బ్లడ్ ఆస్మోలారిటీ అంటే సాల్ట్ అనేది ఎక్కువ అయిపోయి వాటర్ తక్కువ అవుతుందో బ్లడ్ వెజల్స్లో ఉన్న ఆస్మో రిసెప్టార్స్ హైపోథాలమస్కి సిగ్నల్ పంపిస్తాయి, ADHని మీరు సింథసైజ్ చేయాలి అని. ADH అనేది సింథసైజ్ హైపోథాలమస్లో జరిగినప్పుడు పోస్టీరియర్ పిట్యూటరీకి రిలీజ్ చేయమని చెప్తాయి అనమాట. పోస్టీరియర్ పిట్యూటరీ రిలీజ్ ఆఫ్ ADH అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ADH అనేది రిలీజ్ అయిందంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అయితే మనకు ప్రివెంట్ డైయూరెసిస్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ADH ఇస్ ఏ వాసో కన్స్ట్రిక్టర్ అండ్ నెక్స్ట్ యాక్ట్స్ ఆన్ CD అండ్ DCT ఫర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది అనమాట ADH ఉంటే మాత్రం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ రీఅబ్జార్బ్ అవుతుంది, సాల్ట్ అనేది తక్కువ రీఅబ్జార్బ్ అవుతుంది. ఇది నెక్స్ట్ RAAS హార్మోన్ గురించి తెలుసుకుందాం. రెనిన్, యాంజియోటెన్సిన్,
ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనమాట. ఇందులో మనకు ఈ గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ రేట్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ తక్కువ ఉన్న ఈ రెండు హార్మోన్స్లో ఈ రెండు హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ రేట్, బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ వెజల్స్ దాని యొక్క వాల్యూమ్స్ అన్నీ తగ్గినప్పుడు ఈ యొక్క హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ రెనిన్ అనేది యాంజియోటెన్సిన్ లివర్ నుంచి సింథసైజ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి యాంజియోటెన్సిన్ 1 ఫామ్ అవుతుంది త్రూ రెనిన్ అనమాట. ఓకే, ఈ రెనిన్ అనేది యాంజియోటెన్సినోజన్ టు యాంజియోటెన్సిన్ 1 అనేది ఫామ్ అవుతుంది. ఈ నెక్స్ట్ యాంజియోటెన్సిన్ 1 అనేది ఇక్కడ మనం ఇది ఏం సింపుల్గా చెప్పాలంటే కానీ ఈ యొక్క గ్లోమరులస్ ఫిల్ట్రేషన్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తక్కువైనప్పుడు జేజీ సెల్స్ అనేటివి రెనిన్ ఫామ్ చేస్తాయి. రెనిన్ అనేది నెక్స్ట్ యాంజియోటెన్సినోజన్ నుంచి యాంజియోటెన్సినోజన్ 1 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యాంజియోటెన్సినోజన్ 1 అనేది నెక్స్ట్ ఏస్ అంటే యాంజియోటెన్సిన్ కంటైనింగ్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది, ఇది లంగ్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇది యాంజియోటెన్సిన్ 1 నుంచి యాంజియోటెన్సిన్ 2 ఫామ్ అవుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 వచ్చేసి వాసో కన్స్ట్రిక్టర్గా నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్ని ఆల్డోస్టిరాన్ సెక్రెట్ చేయమని, ఆ ఆల్డోస్టిరాన్ డీసీటీకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ పీసీటీలో మోర్ అబ్జార్ప్షన్ జరగమని చెప్తుంది అనమాట. ఓకే, ఇది మెకానిజం. నెక్స్ట్ ఇది మనం చెప్పాం కదా. అండ్ నెక్స్ట్ GFR అంటే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఏంటంటే కానీ ద అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ ప్రొడ్యూస్డ్ పర్ మినిట్. ఎంత అంటే కానీ 125 ml పర్ మినిట్. ఒక రోజులో 180 లీటర్స్ అనమాట. కానీ 1 లీటర్ యూరియా మాత్రమే మనకు బయటకు వస్తుంది. 99% రీఅబ్జార్బ్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ డిజార్డర్స్ చూసినట్లయితే కానీ మనకు యురేమియా అంటే కానీ మోర్ యూరియా ఇన్ బ్లడ్ అండ్ గ్లైకోస్ యూరియా అంటే మోర్ గ్లూకోజ్ ఇన్ యూరియా, కీటో యూరియా అంటే మోర్ కీటోన్ ఇన్ యూరియా, డయాబెటీస్ మిలిటస్ ఇండికేషన్ అనమాట ఒకవేళ ఇది ఫామ్ అయిందంటే. అండ్ నెక్స్ట్ గ్లోమరులో నెఫ్రిటైటిస్ అంటే కానీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అ కిడ్నీ. అండ్ రీనల్ క్యాల్కారీ అంటే కానీ కాల్షియం ఆక్సలేట్ అంటే మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, దీన్ని డిజార్డర్ అనమాట. డయాబెటీస్ ఇన్సిపిటస్ అంటే కానీ లెస్ ADH ఇట్ కాజెస్ పాలియూరేమియా. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే కానీ మ్యాచింగ్ అనేది డోనర్ అనేది మ్యాచ్ కావాలా. నెక్స్ట్ అప్పుడు ఇమ్యూనో సప్రెసెంట్ ఏజెంట్ అనేది కావాలా. ఇట్ ఈస్ సైక్లోస్పోరినియా అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ట్రైకోడర్మా పాలిస్పోరమ్ ఫంగై. ఇది అనమాట బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్క్రీషన్. ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది, ఎప్పుడైతే మనం ఎన్సీఆర్టీ చదివి రివిజన్ అనే వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను కూడా ఒక డ్రాపర్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ అనేటివి ఇంకా ఇలాంటి వీడియోస్ అన్ని ఎక్కువ షేర్ చేయాలంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనం సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమవుతుందంటే కానీ ఇలాంటి వీడియోస్ మనలాంటి ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి అందకపోవచ్చు. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వీలైనంత వరకు ఆన్సర్స్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.